ప్రియమైనకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఆలోచింపజేసే వాక్య సందేశం. అదేమిటంటే, వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుని మాట లేక దేవుని జ్ఞానం, దేవుని నోటి నుండి వెలువడిన మాట. ఆ మాట దేవుని వాక్యం. ఆ వాక్యం ద్వారానే ప్రపంచంలో నిర్మించబడ్డాయి. యేసుక్రీస్తు దేవునిచే, దేవుని ఆత్మచే మరియ గర్భంలో నిర్మించబడిన వాడు, రక్త మాంసాలు కలిగి జీవించిన వాడు ఈ లోకంలో. అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? దొంగ బోధకుడా! ఆ అజ్ఞానం కలిగి నీ ఆత్మను నరకానికి పంపించుకుంటావా? కొందరినైనా అగ్నిలో నుంచి లాగాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. సత్యవాక్యం వలన సరిగ్గా విభజించేవానిగా ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలి. నిజమైన వాక్యం చెప్పి, సత్యవాక్యం చెప్తున్నాను. రక్షణ పొందుకో. దేవుని యొక్క వాక్యం అబ్రహాం యొద్దకు వచ్చింది. ఆ వాక్యం దావీదు యొద్దకు వచ్చింది. ఆ వాక్యం క్రీస్తు ద్వారా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క కార్యాలన్నీ కూడా క్రీస్తుకు దేవుని యొక్క వాక్యం అనుగ్రహించి దేవుని కుమారుడిగా ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు బ్రతికినట్టుగా మనకి అనేకమైన ఆధారాలు కనబడుతున్నాయి. ఆ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఇకనైనా సత్యవాక్యాన్ని నేర్చుకొని నరకం నుంచి నీ ఆత్మను రక్షించుకో.